3000కు మించి జరిపే యూపీఐ చెల్లింపులపై 0.3% మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఎండీఆర్ విధిస్తారని జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఛార్జీలు విధించే ఆలోచన ఏమీ లేదని ఆర్థిక శాఖ స్పష్టత ఇచ్చింది. యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ను ప్రభుత్వం 2020 జనవరిలో రద్దు చేశాక ఈ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. ఇందుకు అవసరమైన టెక్నాలజీ, ఇతర వ్యవస్థల కోసం బ్యాంకులు, యూపీఐ ఆధారిత చెల్లింపు సేవలు అందించే సంస్థలు గూగుల్ పే, ఫోన్ పే వంటివి పెట్టుబడులు పెంచాల్సి వస్తోంది. కాగా ప్రస్తుతం డెబిట్, క్రెడిట్ కార్డు లావాదేవీలపై 0.9% నుంచి 2% వరకు ఎండీఆర్ ఛార్జీ వసూలు చేస్తున్నారు. ఎన్పీసీఐ నెట్వర్క్ పై పనిచేసే రూపే కార్డులపై ఎలాంటి ఛార్జీలు లేవు. 2000 దాటిన ప్రీపెయిడ్ ఇన్స్ట్రుమెంట్ లావాదేవీలపై 1.1% ఇంటర్చేంజ్ ఫీజు వర్తిస్తోంది. అయితే యూపీఐ లావాదేవీలపై ప్రజల నుంచి రుసుము వసూలు చేయకుండా ప్రభుత్వమే 1500 కోట్లు అందిస్తోంది. అయితే లావాదేవీల పరిమాణం భారీగా పెరిగినందున ఈ మొత్తం సరిపోవడం లేదని, కనీసం 10,000 కోట్లు అవసరమని అంచనా. ఈ క్రమంలోనే 3,000కు మించి జరిపే యూపీఐ పేమెంట్స్ పై ఎండీఆర్ విధించనున్నట్లు ఇటీవలి జోరుగా ప్రచారం జరిగింది. కాగా క్రెడిట్, డెబిట్ కార్డ్, యూపీఐ వంటి వ్యవస్థల ద్వారా చెల్లింపులు స్వీకరించే వ్యాపారుల నుంచి బ్యాంకులు లేదా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు వసూలు చేసే రుసుమునే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఎండీఆర్గా పిలుస్తారు. లావాదేవీ విలువను బట్టి ఈ రుసుము మారుతుంది. లావాదేవీలు సురక్షితంగా, వేగంగా జరిగేలా చూసేందుకు సర్వర్లు, సాఫ్ట్వేర్, రక్షణ వ్యవస్థల నిర్వహణకు ఈ రుసుము ఉపయోగపడుతుంది. బ్యాంకులు, పేమెంట్ వేదికలకు ఈ రుసుము ఆదాయ వనరుగా చెప్పొచ్చు. ఉదాహరణకు ఒక వ్యాపారి 10,000 చెల్లింపును యూపీఐ పద్ధతిలో స్వీకరిస్తే ఎండీఆర్ 0.3% అంటే ₹30 రుసుము వర్తిస్తుంది. వ్యాపారికి 9,970 మాత్రమే వెడతాయి. ఎండీఆర్ కింద వసూలు చేసిన ₹30 బ్యాంకులు, వీసా, మాస్టర్ కార్డ్ వంటి కార్డ్ నెట్వర్క్లు, యూపీఐ ప్లాట్ఫామ్లు పంచుకుంటాయి. అయితే ప్రస్తుతం డిజిటల్ లావాదేవీల్లో 83%కి చేరిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ చర్యలు తీసుకుంటోంది. ఈ వ్యవస్థపై ఒత్తిడి తగ్గించేందుకు యూపీఐ యాప్ సాయంతో బ్యాంకు ఖాతాలో నగదు నిల్వ పరిశీలన సంఖ్యపై పరిమితులు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే 3,000కు మించి జరిపే యూపీఐ చెల్లింపులపై 0.3% ఎండీఆర్ విధిస్తారని ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అయితే యూపీఐ చెల్లింపులపై ఈ ఎండీఆర్ ఛార్జీలను 2020లో కేంద్రం తొలగించింది. అనంతరం ఈ ప్రాసెసింగ్ ఖర్చులను భర్తీ చేసేందుకు బ్యాంకులు, ఫిన్టెక్ కంపెనీలకు కేంద్రం సబ్సిడీలు ఇస్తూ వస్తోంది.